హాయ్ ఫ్రెండ్స్, లక్ష్మణ్ తెలుగు వ్లాగ్స్. ఫ్రెండ్స్, మా హౌస్ ఫ్రెండ్స్ ఇది వచ్చేసరికి ఈరోజు మన వ్లాగ్ వచ్చేసరికి ఆసియా ఖండంలోనే అతి పెద్ద మిర్చి యార్డ్ అయితే మీకు చూపిస్తాను. మనకి ఈ ఆసియా ఖండం మొత్తం మీద కూడా ఇదే పెద్ద మిర్చి యార్డ్ అనమాట. స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేయండి, అలానే ఒక లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్. మనం మిర్చి యార్డుకి వెళ్లే ముందు మిర్చి పంట పొలంలో అయితే ఉన్నాము. ఒక్కసారి మిర్చి పంట పొలం అయితే చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, ఒక్కసారి పండు మిరపకాయలు చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయో. ఈ పండు మిరపకాయలను ఇలా కోయటం జరుగుతుంది ఫ్రెండ్స్. ఈ పండు మిరపకాయలని ఒక వారం రోజులు ఎండబెట్టడం జరుగుతుంది. ఒక్కసారి అక్కడైతే చూడండి ఫ్రెండ్స్. ఈ పండు మిరపకాయలను ఎండబెట్టిన తర్వాత వారం రోజుల తర్వాత ఇలా మనం కళ్ళంలో అలా టిక్కీల్లో తొక్కుకోవడం జరుగుతుంది ఫ్రెండ్స్. అలా టిక్కీల్లో తొక్కుకున్న తర్వాత ఇవి మిర్చి యార్డుకి అయితే తీసుకొని వెళ్ళటం జరుగుతుంది. అలానే ఈ పండు మిరపకాయలు ఎండిన తర్వాత వచ్చేసరికి మనకి తాలుగాయలు పండుగాయలు అనేవి రెండు ఇవ్వటం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇవి తాలుగాయలు అనమాట. అలానే ఇక్కడ చూడండి, ఇవి వచ్చేసరికి పండుకాయలు అనమాట. ఇవి వచ్చేసరికి ఈ బెస్ట్ క్వాలిటీ ఫ్రెండ్స్, ఈ బ్యాడ్గా అంటారు. ఇవి వచ్చేసరికి మనం ఇక్కడ నుంచి మిర్చి యార్డుకి అయితే వెళ్దాం. మనం చూపించే ఈ మిర్చి యార్డు వచ్చేసరికి ఆసియా ఖండంలోని అతి పెద్ద మిర్చి యార్డు అనమాట. ఆ మిర్చి యార్డు వద్దకు వెళ్ళి మనం ఒకసారి చూద్దాం. అలా అన్నీ కనపడుతున్నాయి. ఆసియా ఖండంలోనే అతి పెద్ద మిర్చి యార్డు ఎక్కడ ఉంది అంటే ఇది భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గుంటూరు జిల్లా గుంటూరు నందైతే ఈ మిర్చి యార్డు ఉండటం జరిగింది. ఈ మిర్చి యార్డుకి కొన్ని వేల బస్తాలు మిర్చి అయితే రావటం జరుగుతుంది. మీరు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఈ మిర్చి వచ్చేసరికి కొన్ని వేలల్లో అయితే ఇక్కడికి రావటం జరుగుతుంది. అలానే మనకి అక్కడ షాపుల్లాగా మనకు కనిపిస్తున్నాయి కదా, అలాంటి కమిషన్ ఏజెంట్ షాపులు వచ్చేసరికి కొన్ని వందల్లో అయితే ఇక్కడ ఉండటం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ వచ్చేసరికి కొన్ని వేల మంది ప్రజలు ఈ మిర్చి యార్డుని ఆధారం చేసుకొని జీవనోపాధి కూడా సాగిస్తూ ఉంటారు. అలానే గుంటూరు జిల్లాలో మిర్చి పంట చాలా అధికంగా పండిస్తారు. అలానే పండించిన పంటను కొంతమంది ఈ యార్డుకు తీసుకొని వచ్చి ఇక్కడ అమ్ముకోవడం జరుగుతుంది. అలానే ఎక్కువ మంది ఏసీలలో కూడా స్టాక్ పెడతారనమాట ఈ మిర్చిని వచ్చేసరికి. ఇక అలానే ఈ మిర్చి యార్డు మొత్తం మీకు చూపించాలి అంటే గట్టిగా 1 గంట పడుతుంది ఫ్రెండ్స్. అంత పెద్ద మిర్చి యార్డు అనమాట ఈ మిర్చి యార్డు కూడా. మనం పని చేసింది దీంట్లోనే మనం పని చేసిన అసలు తక్కువైంది. అసలు అంత తగ్గటమైంది. 33 నుంచి అసలు అంత తగ్గింది. రావట్లేదు, క్వాలిటీ రావట్లేదు. ఎక్కలు వస్తుంది రూపాయలు అన్నీ వాళ్ళు ఇప్పుడు పాలాలు వస్తాయి కింద పోతుంది. 200 రూపాయలు పెట్టి అవి కొనే బదులు 150 రూపాయలు వస్తున్నాయి. కొనేవాడు ఏమో వచ్చాడు, అరగంట పెరుగుతుంది. కాకపోతే వాడు కింద పోసుకొని రాజు చేయించుకున్నా కానీ వాడికి పోయేదంతా ఏసీలో కాయనంతే మనకి 20 ఏళ్ళు లోపేగా 20 దాటి అంటూ ఏమీ లేదన్నా. తేజ అనే బాగా డీలక్స్ బాగుందనుకుంటే 27, 25, 27 అది తేజ. నారావు ఒక టీ తాగుదాంపా. మిర్చి యార్డుకి వచ్చినందుకు గుర్తు ఉండాలిగా. వెళ్దాంపా. టీ ఒకటి తీసుకో, సరే ఒకటి తీసుకో. తాగు, నువ్వు కూడా తాగు. కూడా దమ్ సప్పులు కూల్ డ్రింక్ లేనిది ఘాటు తాగి మిర్చి యార్డుకి వచ్చినప్పుడు ఘాటు తాగాలి.